సినిమా ప్రపంచంలో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలనేవి జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా మన పురాణ ఇతిహాసాన్ని వెండితెర మీద ఆవిష్కరించేందుకు దర్శకులు ఎప్పుడూ కూడా ఆసక్తిని చూపిస్తూనే ఉంటారు. ఆ కోవలోనే ఇప్పుడు భారతీయ చలనచిత్ర రంగాన్ని ఊపేయడానికి ఒక భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. అదే నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్నటువంటి 'రామాయణ' మూవీ. ఎన్నో సంవత్సరాలుగా మన కథల్లో విన్న, సీరియల్స్‌లో చూసినటువంటి రామాయణాన్ని ఇప్పటి ఆధునిక సాంకేతికతతో, విజువల్ ఎఫెక్ట్స్‌తో సరికొత్తగా చూపించబోతున్నారు అనేది అర్థమవుతోంది. 'దంగల్' లాంటి అద్భుతమైనటువంటి సినిమాలను అందించినటువంటి దర్శకుడు ఈ ప్రాజెక్ట్‌ని చేతుల్లోకి తీసుకోవడంతో ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి ఒక ప్రత్యేక ఈవెంట్‌లో ఈ సినిమా యొక్క ట్రైలర్‌ని ప్రదర్శించినప్పుడు అది లీక్ అయ్యి ఇంటర్నెట్‌లో విపరీతంగా హల్చల్ చేస్తుంది ఆ ట్రైలర్. ఈ లీక్ అయినటువంటి ట్రైలర్ చూసినటువంటి ప్రేక్షకులు విజువల్స్ గానీ, నటీనటుల నటనకు కానీ ఫిదా అయిపోయారంటున్నారు. ఇదివరకు వచ్చిన పౌరాణిక చిత్రాల కంటే ఇది ఎంతో భిన్నంగా, అద్భుతంగా ఉండబోతోంది అనేది మనకు స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్నాడు. ఇదొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ట్రైలర్ స్టార్టింగ్‌లోనే యష్ యొక్క పవర్‌ఫుల్ ఎంట్రీ, హిందీ డైలాగులు ఇవన్నీ గూడా ఫ్యాన్స్‌కి విపరీతంగా నచ్చాయి. ఎస్పెషల్లీ ఆడియన్స్ కూడా నచ్చాయంటున్నారు. సో, రావణుడి పాత్రకి తగ్గట్టు పరాక్రమం గాని, గాంభీర్యం గాని ఇవన్నీ ఉన్నాయి యష్‌లో బాగా అంటున్నారు. కేవలం రావణుడి పాత్రే కాకుండా శ్రీరాముడి పాత్రను గూడా ఎంతో పరాక్రమవంతుడుగా, విలువిద్యలో నిపుణులుగా రణ్‌బీర్ కపూర్‌ని ఇందులో చూపించబోతున్నారు. ట్రైలర్‌లో రాముడు కళ్ళకి గంతలు కట్టుకుని గుర్రం మీద వెళ్తూ పైనుంచి వచ్చేటువంటి శక్తుల పక్షుల యొక్క శబ్దాలను వింటూ బాణాలు వేసే సన్నివేశం చాలా బాగుందంటున్నారు. రాముడి యొక్క విలువిద్యని, యుద్ధ నైపుణ్యాన్ని ఎంతో నైపుణ్యంతో తెరకెక్కించారంటున్నారు. అలాగే దశరథుడికి రాముడి మీద ఉన్నటువంటి ప్రేమని, అయోధ్య ప్రజలందరూ రాముడిని ఎంతగా ఆరాధిస్తారో అనేటువంటి విషయాన్ని సినిమాలో ఎంతో ఎమోషనల్‌గా చూపించబోతున్నారు అనేది పాయింట్. 'బాహుబలి' సినిమాలో ప్రజలు బాహుబలిని ఎలా అయితే గుండెల్లో పెట్టుకున్నారో, ఇక్కడ అయోధ్య ప్రజలు కూడా రాముడి యొక్క నామస్మరణతో అయోధ్యని మార్మోగించేలాగా సీన్స్ అన్ని డిజైన్ చేశారు అంటున్నారు. ఈ సినిమాలో సీతాదేవి యొక్క పాత్ర గురించి చాలా స్పెషల్‌గా చెప్పుకోవాలి. బాలీవుడ్‌లో ఎంతోమంది గ్లామర్ హీరోయిన్‌లు ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం కేవలం నటనని, ప్రతిభని నమ్ముకున్నటువంటి మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటి సాయి పల్లవిని సీత పాత్ర కోసం తీసుకున్నాడాయన. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ కేవలం తన టాలెంట్‌తోనే భారీ ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకుంది సాయి పల్లవి. సో, ఈమె సీతాదేవి పాత్రలో కూడా చాలా అద్భుతంగా ఒదిగిపోయిందంటున్నారు ట్రైలర్ చూసిన వాళ్ళు.